కీపవిస్తూనే ఉన్నాం, దినదినము సిలువ వేస్తూనే ఉన్నాం. రూపాంతరపరచు. ఈ రాత్రి అయినను జ్ఞానోదయము కలుగు చే ప్రభువా. మా మనోనేత్రాలు తెరవండి. దాసులు నాయన ఖుషి అయ్య గారిని బట్టి వందనాలు. దూర ప్రాంతం నుండి మా మధ్యకు నడిపించావు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు. రాత్రికాల సమయంలో మమ్మల్ని బలపరచమని, రాత్రంతా మెలకువగలిగి ప్రార్థన చేసుకుంటే కృపణ దయచమని, నీ దాసుని ద్వారా ఈ లేఖనములో ఉండి మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. దేవుని మహాకృపను బట్టి ఈ రెండవ కూడికలో దేవుని మాటలు మనం వినడానికి, మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవడానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. ఈ రెండవ కూడికలో లేక ఈ ఆన్లైన్ ప్రేయర్లో మరి దైవజనులు, ఆత్మపూర్ణులు, అభిషక్తులు, మరి ఖుషి అయ్య గారు మనతో ఉండటం మనకు ఆశీర్వాదం. వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సమయంలో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, అదేవిధంగా మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానించేలాగున మీకు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రభువా, ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క భాషలో మాట్లాడడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మాట్లాడేటువంటి వాడు నేను కాకుండా మీరే నా ద్వారా మీ మాటలను పలికించాలని నేను అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ఇక్కడ చేరి వచ్చినటువంటి వారి ప్రతి ఒక్కరి సమస్యలు మీకు తెలుసు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి విడుదల తెలుసు ప్రభువా. అంతకంటే ఎక్కువగా మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయాన్ని గ్రహించుకొని దాని ప్రకారంగా జీవిస్తూ, అదేవిధంగా మీరు చేసినటువంటి ప్రతి పనిని ధ్యానిస్తూ దాని ప్రకారంగా దానికోసమై నిన్ను ఎదురు చూసేటువంటి ఒక ప్రజలుగా మమ్మల్ని మార్చమని అడుగుతూ, లైవ్లో చూస్తున్నటువంటి వారిని కూడా మీరు దీవించమని అడుగుతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి సమయంలో ఒక విషయం అనేటువంటి దాన్ని నేను మీ ముందు ఉంచాలనేటువంటిదిగా కోరుకుంటున్నాను. అదేంటంటే ఈ 40 days ప్రేయర్ అనేటువంటిది మనం చేస్తున్నాం కదండి. ఓకే, యేసు ప్రభువు 40 రోజులు ఎప్పుడు ఉపవాసంగా ఉన్నాడు అనేటువంటి ఒక ప్రశ్నతో నేను ప్రారంభించాలని అనుకున్నాను. ఎవరికైనా తెలుసా ఎప్పుడు యేసు ప్రభువు 40 days అనేటువంటిది 40 రోజులు ఉపవాసం ఎప్పుడు చేశాడు? సిలువను మోసే కంటే 40 రోజుల ముందు చేశాడా, లేదా ఆయన సేవ అనేటువంటిది అంటే బాప్తిస్మము అయిపోయిన తర్వాత రోజు నుండి ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నారా? కరెక్ట్ కదా? ఓకే, అంటే బాప్టిజం అయిపోయిన తర్వాత, అంటే 2 separate థింగ్స్. కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది, 40 రోజులు ఉపవాసం ఉంటూ ఆ తర్వాత యేసు ప్రభువు ఆ గుడ్ ఫ్రైడే రోజున ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వడం అనేటువంటిది, అదేవిధంగా ఏం చేశాడు, 3వ రోజున పునరుత్థానుడై లేచాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. సో ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది
ఒకవైపున చూస్తే భక్తిగా దేవుని ఆరాధించడానికి, దేవుడు చేసినటువంటి మేలుని తలంచుకోవడానికి ఇది మంచిదే. కానీ అలవాటులో రాను ఏమైపోతుందంటే, ఇలా అని ఒకవేళ యేసు ప్రభువు నిజంగా సిలువ మోసే కంటే ముందు 40 రోజుల ముందు ఆయన ఇలా ఉపవాసం ఉన్నాడు అనేటువంటి కాన్సెప్ట్కి మనం వెళ్ళిపోతే నిజంగా వాక్యానుసారమైనటువంటి భక్తిలో మనము నడవటం లేదు అనేటువంటి విషయం అయితే మనము గ్రహించుకోవాలి. ఈరోజు మీరు తెలుసుకున్నారు కదా ఏమని, నిజంగా యేసు ప్రభువు తనను తాను సేవలో సిద్ధపరచుకునేటువంటి సమయము ఏదైతే ఉన్నిందో ఆ సమయంలో ఆయన ఉపవాసంగా ఉన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఈ లోకంలో నడుస్తూ వెళ్తూ వస్తూ ఉన్నటువంటి సమయంలో అనేకులను ఆయన దీవించాడు. పాపములో నుండి మీరు విడిపించబడును గాక అని అన్నప్పుడు, అంటే మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నటువంటి సమయము, ఆయన మరణించడం కంటే ముందు కూడా పాపాలను క్షమించేటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఉన్నాము. ఆ తర్వాత దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలు నెరవేర్చబడులాగున ఆయన ప్రాణంని ఎవరు ఆయన నుండి తీసివేయలేదు, కానీ ఆయన ప్రాణాన్ని ఆయనే ఏమి చేశారు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటే తండ్రి తన ప్రాణాన్ని తీశాడు. అంటే మా ప్రాణాలు ఆయన తీస్తాడు. ఎందుకు? ఇక చాలు ఈ లోకంలో ఉండడం అనేటువంటిది, నేను నిన్ను నా దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. యేసు ప్రభు అయితే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఇంకా నాకు పని ఇక్కడ లేదు కాబట్టి, నేను వచ్చిన పని అనేటువంటిది దీనితో సమాప్తం అవుతుంది కాబట్టి నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఇగో ప్రభువా నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నాను, ఇక అయిపోయింది పని, ఇక్కడ నుంచి నా ఆత్మను నేను అప్పగించి ఇక్కడ భూలోకంలో ఉండడం కంటే కూడా ఇప్పటికి ఎక్కడికి వెళ్తాను, పరదైసుకి వెళ్ళి అక్కడ 3 రోజులు ఉండి అక్కడ ఉన్నటువంటి అబ్రహాము, ఈసాకు, యాకోబు, యేసు ప్రభువుని నమ్మినటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి అందరు ప్రజలు ఒక పరదైసులో ఉంటున్నటువంటి వారిని విడిపించి వాళ్ళని పరలోకానికి చేర్చబడేలాగున చేసినటువంటి ఒక కార్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. సో అలా అయితే ఈరోజు ఈ యేసు ప్రభువుని మేము నమ్ముకున్నాం కదా, ఈ యేసు ప్రభువు గురించి మనము ఎందుకు తెలుసుకోవాలి, అదేవిధంగా ఈయన గురించి ఎప్పటి నుంచి ప్రకటింపబడినది అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో దయచేసి ఎవరైనా ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం అనేటువంటిది చదవండి. జెనసిస్ 3:15. అమ్మ ఒక మైక్ తీసుకుంటామా దయచేసి. చెక్. హలో. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. థ్యాంక్ యూ మా. సో ఈ యొక్క మాట అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నటువంటి సమయంలో తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, యేసు ప్రభువు గురించి మాట్లాడేటువంటి సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఏమని చెప్తుంది, కలుగ చేయబడినటువంటి ప్రతిదీ సమస్తము కూడా ఎవరి ద్వారా కలుగ చేయబడినది అనేటువంటి విషయం మాట్లాడుతుంది. ఈ వాక్యము అనేటువంటి వ్యక్తి ద్వారా చేయబడినది అనేటువంటి ఒక మాటను మనం చూస్తాం. యోహాను 1, 2, 3 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆదియందు చెప్పమ్మా, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఓకే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఓకే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. ఎవరు ఆయన? ఈ వాక్యం అనేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది ఒకవేళ మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 14వ వచనం స్పష్టంగా చెప్పేటువంటి విషయం అంటే, ఆ వాక్యం అనే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఓకే, ఎవరి మధ్యనో? మన మధ్యనో. సో అయితే ఈ ఆయన రావడానికి కారణము ఏంటి అనేటువంటిది ఒకవేళ మనం చూసినట్లయితే, ఏ రోజైతే మనిషి దేవుని చేత చేయబడి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనేటువంటిది పాటించలేదో, ఆ సమయంలో మనిషి దేవుని మాటను అంగీకరించక లేదా విధేయతతో నడవక ఆయన ఎప్పుడైతే దేవునికి అవిధేయుడుగా ఉన్నాడో, ఆ సమయంలో ఆ అవిధేయత అనేటువంటి క్రియను చేసినందుకు ఆ ఒక విషయమే ఏమిగా మారబడింది? పాపముగా మారబడినటువంటిది. అంటే దేవుని మాటను ఎప్పుడైతే ప్రజలు వినరో అదే
పాపము. ఈరోజు మనం చూస్తున్నటువంటి పాపము ఎట్టి విధంగా చేంజ్ అయిందంటే, వ్యభిచారము పాపము కదా, దొంగతనము పాపము, అదేవిధంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పడం అనేటువంటిది పాపము. ఓకే, ఇవన్నీ ఏవి ఆ సమయంలో అంటే ఆదాము దేవుని మాటను విన్నప్పుడు ఈ కార్యక్రమాలు ఏవి ఇలాంటి పనులు ఏవి కూడా అక్కడ జరగలేదు. జరిగాయండి? లేదు. కానీ ఈ రోజుల్లో మనము ఎలా అయిపోయామంటే, నేను సినిమాలు చూడను, నేను లోకంలో ఉన్నటువంటి జీవితాన్ని జీవించను అని మనం అంటాము. కానీ నిజంగా చెప్పాలంటే వాటి గురించి కాదు, ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాలని ఒకవేళ మనం పాటించకపోతే అదే ఏమై ఉన్నది? తగ్గింపు స్వభావం మనకు ఉన్నదా? ఎవరైనా కొంచెం బాగుంటే, కొంచెం వారు ఉన్నత స్థితిలో ఉంటే లోపల ఈర్ష్య కలుగుతుంది కదా కొన్నిసార్లు. కలగకపోతే చాలా సంతోషం అండి. కానీ ఒకవేళ కలిగిందంటే వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితమా, వాక్యానికి విరుద్ధము కానిటువంటి జీవితమా? కరెక్టే కదా. సో అయితే మనము మన జీవితాల్లో తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, పాపము అంటే లోకము చూసేటువంటి విధం, అది ఎవరైనా కూడా. కోర్ట్ సిస్టమ్ అనేటువంటిది ఏం చెప్తుంది? కోర్ట్ అంటే కోర్టు తెలుసు కదండి మనకి, న్యాయాలయం అనేటువంటిది తెలుసు కదా. పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఏం చేస్తాయి? ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఎలాంటి తప్పు, ఒకవేళ ఆయన హంతకుడై ఉంటే ఇది తప్పు అని చెప్తుంది. లోకము కూడా అది విషయం చెప్తుంది. కానీ లోకంలో తగ్గించుకొని జీవించాలంటే ఇలా ఉంటే పని చేయదండి అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఎప్పుడు మీరు తగ్గించుకోవడం ఏంటండి, ఎప్పుడు మీరు అడ్జస్ట్ అయిపోవడం ఏంటండి అనేటువంటి ఒక మాట ఎక్కడ వింటామా? కనీసం ఎప్పుడు వింటూ ఉండేటువంటి ఒక మాటవి కదండి. లోకంలో ఏమని చెప్తారు? మనం తగ్గకూడదు అనేటువంటి ఒక మాట. కానీ క్రీస్తులో నిలకడగా ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి? తనను తాను తగ్గించుకున్నవాడు. లోకంలో ఉన్నటువంటి సిస్టమ్ కంటే మన సిస్టమ్ అనేటువంటిది నిజంగా చాలా వ్యత్యాసకరంగా ఉన్నటువంటి ఒక సిస్టమ్. సో అలా అయితే యేసు ప్రభువు మాట పలికి, ఈ యొక్క చెట్టు యొక్క పండుని తినకండి, ఎందుకంటే ఇది మంచి చెడుల గురించి మీకు తెలివినిచ్చును అనేటువంటి ఒక మాట చెప్పిన తర్వాత అక్కడ లోకానుసారమైనటువంటి పాపాలు ఏవి చేయలేదు, కానీ దేవుని మాటను వినలేదు. కాబట్టి జరిగినటువంటి ఒక విషయం ఏంటి? మనిషి అవిధేయతతో కూడి ఉన్నాడు కాబట్టి, అంటే అవిధేయత అనేటువంటి కార్యక్రమం చేశాడు కాబట్టి, మాటను వినలేదు కాబట్టి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? దేవునికి మనిషికి మధ్యలో ఏర్పడినటువంటి ఆ గ్యాప్ ఏమని పిలువబడింది? పాపము అనేటువంటి ఒక మాటతో పిలువబడింది. ఈ పాపం అనేటువంటి అంటే దేవుని మాట ఇంకా నేను వినను అనేటువంటి ఒక మాట ఎక్కడికి నడిపించింది? ఇక తర్వాత వారు వ్యభిచారం చేయలాగున, వారు దొంగతనం చేయలాగున, అబద్ధాలు చెప్పేలాగున, దాని ఫలాలు ఇవి. అర్థమైందండి? ఓకే. సో అలా అయితే ఈ యొక్క విషయం అనేటువంటిది మనిషి జీవితంలో కార్యక్రమంగా ఏర్పరచబడిన రోజే దేవుడు పలికినటువంటి ఒక మాట ఏంటంటే, ఇగో ఆదాము ఎక్కడున్నావు? నేను తినవద్దు అని చెప్పినటువంటి ఒక పండుని నువ్వు తిన్నావా? నువ్వు నిజంగా ఒకవేళ తిన్నట్లయితే నువ్వు ఎక్కడున్నావు చెప్పు అని అన్నప్పుడు ఏమంటున్నారు? మేము దిగంబరులుగా ఉన్నాం కాబట్టి దాపెట్టుకున్నారు. మీరు అలా ఉన్నారు, అలాంటి స్థితిలో ఉన్నారని మీకు ఎవరు చెప్పారు? ఎందుకు తిన్నావు అని అన్నగానే ఏం చెప్తాడు? ఇంతవరకు దేవునితో బాగా మాట్లాడేటువంటి వ్యక్తి వెంటనే చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈ స్త్రీ ఇచ్చింది. ఆ స్త్రీని ఇచ్చింది ఎవరు? అంటే దోషి ఎవరు? పాపము అనేటువంటి ఒక కార్యక్రమం, క్రియ అనేటువంటిది మన జీవితాల్లో చేసినప్పుడు ఎంతవరకు నడిపిస్తుందంటే దేవుణ్ణే దోషిగా ఎంచేలాగున. మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి కదండి. దేవా, ఇంత ప్రార్థన చేశాను, ఎందుకు నాకు ఈ పరిస్థితిని తీసుకొచ్చావు అంటే దేవుని ప్రశ్నించే ఒక విధంగా మన జీవితాలు అనేటువంటి కొన్నిసార్లు ఉండేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి నేను మీకు చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, నేను పాటించాలని అనుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రశ్నించడం కంటే లేదా దేవుని పైన నిందను మోపించడం కంటే నేనేం చేశాను అనేటువంటి విధంగా మన జీవితాలని మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం పరీక్షించుకోలేకపోయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి దేవుడు అయి ఉన్నాడంటే, ఆయన మన జీవితాలను చూసి మన ఫ్యూచర్ తెలిసినటువంటి వాడు కాబట్టి అంతవరకు మమ్మల్ని
ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసేటువంటి ఒక కార్యం ఏంటంటే, ఇగో నువ్వు పడిపోతావు అనేటువంటి విషయం నాకు తెలుసు కాబట్టి నీ కోసం ఒక సబ్స్టిట్యూట్ అనేటువంటిది, అంటే ఒక ప్రాయశ్చిత్తంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని, ఒక కార్యాన్ని నేను చేయడానికి ఇష్టపడి ఉన్నాను కాబట్టి నీ ద్వారా ఒక పని చేస్తాను. ఇగో స్త్రీ, నీకు ఒక చెప్పేటువంటి మాట ఏంటంటే 3వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా దయచేసి. నీ ద్వారా మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును. అంటే ఎవరు? ఆ స్త్రీ సంతానములో పుట్టిన ఎవరో ఒకరు నీ తల మీద కొడతారు. ఈ యొక్క పని అనేటువంటిది చెప్పేటువంటి సమయంలో మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువు గురించి ప్రకటించబడినటువంటి మొదటి యొక్క ప్రవచనము ఇది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ దీన్ని నమ్మినా, మీరు విధేయులుగా జీవించకపోయినా, నేను మాట పలికాను కాబట్టి, నేను సెలవిచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి అడ్డి ఆటంకాలు వచ్చినా, నేను దేవుడు కాబట్టి నేను చెప్పినటువంటి మాటను నేను పాటించేటువంటి వాడుగా ఉన్నాను. దీనిలో షరతులు లేవు. ఇలా లేదు ఏమని, ఇగో స్త్రీ, నువ్వు ఒకవేళ నా మాట వినకపోతే నేను రాను అనేటువంటి మాట లేదు. నువ్వు వినకపోయినా ఖచ్చితంగా వస్తాడు. వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? ఆ సర్పం యొక్క తలను చిక్కుతగా తొక్కుతాడు అనేటువంటి ఒక మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. సో అలా అయితే ఈ యొక్క మాటను మాట్లాడినటువంటి దేవుడు చేసినటువంటి కార్యంలో విన్నటువంటి విషయాన్ని ఎవరు కూడా విన్నారు? అక్కడ ఉన్నటువంటి సర్పము కూడా వినిందా లేదా? ఓకే. జరిగినటువంటి సమయము కొంతకాలం తర్వాత వీరికి ఒక కుమారుడు పుట్టాడు. అదేవిధంగా రెండో కుమారుడు కూడా పుట్టాడు. పుట్టిన వెంటనే సర్పముకి ఏం తెలిసింది? ఎవరో నన్ను, ఈ స్త్రీ ద్వారా పుట్టినటువంటి ఎవరో నన్ను ఖచ్చితంగా నా తలను చితుకుతొక్కుతాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఆయన ఎవరై ఉంటాడో అనేటువంటి విషయాన్ని ఆలోచించి నెమ్మదిగా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి కార్యం ఏంటి? కయ్యేను ఏబేలు ఇద్దరు పుట్టారు. వాళ్ళిద్దరు తర్వాత వాళ్ళు చేసినటువంటి, అంటే దేవుడు చేసినటువంటి మేలుల్ని తలుచుకుని వాళ్ళు వారి యొక్క ఆఫరింగ్స్ అంటే ఏంటి, కానుకలను దేవుడి దగ్గర తీసుకొచ్చి అర్పించేటువంటి సమయంలో ఇద్దరిలో ఒకరు దోషిగా అంటే తక్కువగా కనిపించినటువంటి వారిని చూసి, ఓకే, ఈయనను వాడి నేనేం చేయగలను? ఎవరి ద్వారా అయితే మెప్పు దేవునికి కలిగిందో ఆయనను నేను ఈ లోకంలో నుండే తుడిచివేస్తే సరిపోతుంది కదా, ఇంకెవరు నన్ను తొక్కగలరు అనేటువంటి ఆలోచనతో ఏం చేశాడు? ఏబేల్ అనేటువంటి వ్యక్తిని, ఈ లోకం తెలుసు కదా మీకు, కథ తెలుసా తెలియదా? ఓకే. సో అలా అయితే అలాంటి కార్యక్రమం అనేటువంటిది చేశాడు. కానీ దేవుని ప్రణాళిక అనేటువంటిది మరి సేత్ అనేటువంటి ఒక కుమారుడు ద్వారా ఏం జరగబడింది? ముందుకు కొనసాగించబడింది. ఆ తర్వాత రెండో షరతు లేనిటువంటి ఒక వాగ్దానాన్ని మనం చూద్దాం. దయచేసి ఎవరైనా ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవాలని అడుగుతున్నాం. జెనసిస్ చాప్టర్ 12 verse 1, 2 and 3. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. థ్యాంక్ యూ. సో ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రాము అనేటువంటి వ్యక్తి దగ్గర మాట్లాడుతూ చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇగో అబ్రాము, నేను నీకు ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే, నువ్వు ఉన్నటువంటి ఒక స్థలం నుండి నా మాటను విని నువ్వు బయలుదేరు. ఏ స్థలానికి అనేటువంటి ఒక మాట, అడ్రస్ అనేటువంటిది ఇక్కడ దేవుడు చెప్పట్లేదు. కానీ నువ్వు వెళ్ళడం ద్వారా జరిగేటువంటి విషయం ఏంటంటే, నువ్వు వెళ్తావో, ఇప్పుడే వెళ్తావో, తర్వాత వెళ్తావో, అవన్నీ సంబంధం లేదు. కానీ నిన్ను నేను ఎంచుకున్నాను. నీ ద్వారా భూలోకంలో ఉన్నటువంటి సమస్త జనులు అవ్వబోతున్నారు? ఆశీర్వదింపబడబోచున్నారు. కాబట్టి నేను నిన్ను ఎంచుకున్నాను. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, విధేయుడుగా ఉన్నా లేకపోయినా
ఉన్నా లేకపోయినా నా ప్రణాళిక అనేటువంటిది నీ ద్వారా పూర్తి చేయబడి చేసుకోవడానికి నేను ఇష్టపడి ఉన్నాను. నువ్వు విన్నా లేకపోయినా అనేటువంటి మాట షరతులు లేనటువంటి ఒక వాగ్దానాన్ని సూచించేటువంటి వంటిదిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి. అదేవిధంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇగో మీకు నేను చెప్పేటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అబ్రహాము. అదేవిధంగా నిన్ను ఒకవేళ ఎవరైనా శపిస్తే వారిని శపిస్తాను. అంటే ఏంటి? ఏది ఏమైనా, ఏ కీడు అనేటువంటిది నీ గుడారం వద్ద వచ్చినా కూడా అది నీ గుడారాన్ని సమీపించదు. అలాంటి విధంగా ఎందుకు అనంటే, నీ ద్వారా నేను ఒక ప్రణాళికను పూర్తి చేయాలనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని అబ్రహాముతో ఆయన మాట్లాడాడు. ఈ అబ్రహాము అనేటువంటి వ్యక్తి ఒకవేళ సంతతి ప్రకారంగా మనం చూసినట్లయితే ఈయన ఎవరి కుమారుడు అంటే షెమ్ అనేటువంటి వ్యక్తి కుమారుడు. అంటే నోహా జలప్రలయంలో నోహాను దేవుడు వాడుకున్నాడు కదా, ఆ నోహాను వాడుకున్నటువంటి సంతతిలో 3 కుమారుల్లో షెమ్ అనేటువంటి వారిని ఆశీర్వదిస్తాను అనేటువంటి ఒక మాటను మనం చూస్తాము. ఆ షెమ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక సంతతిలో పుట్టినటువంటి వాడు ఎవరు? అబ్రాము. ఈయన తండ్రి పూజ పునస్కారాలు చేసేటువంటి ఒక వ్యక్తి, సూర్యుడిని చంద్రుడిని పూజించినటువంటి ఒక వ్యక్తిగా, అదేవిధంగా విగ్రహారాధన చేసినటువంటి వ్యక్తిగా ఉండేటువంటి వాడు. కానీ అలాంటి వ్యక్తిలో దేవుడు చూసినటువంటిది ఏంటంటే, ఇగో ఈ అబ్రహాము అనేటువంటి వ్యక్తిని ఈరోజే ముందు చేసేటువంటి కార్యాలన్నిటిని చూసేటువంటి వాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా నా మాటను వింటాడు. ఈయన తన కుమారుణ్ణి అప్పగించడానికి కూడా వెనకాడడు. ఈయన విధేయుడు కాబట్టి, ఆయన నేను ముందే చూడగలను కాబట్టి ఈ వ్యక్తిని నేను ఎంచుకుంటూ ఉన్నాను అనేటువంటి విధంగా దేవుడు ఎంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు? తన ప్రణాళికను ఆయన పూర్తి చేయడానికి. నేను చెప్పేటువంటి విషయం అర్థం చేసుకోండి. అన్యులు విధిని నమ్ముతారు, అంటే తలరాతను నమ్ముతారు. కానీ నేను చెప్పేటువంటిది తలరాత కాదండి, అర్థం చేసుకోండి. ఓకే, దేవుడే ఇలా రాశాడు కాబట్టి ఇలా జరుగుతుంది, అది కాదు నేను చెప్పడం. ఈ వ్యక్తి ఒకవేళ ఈరోజు పాపములో ఉన్నా ఆయనను నేను వెన్నుకోవడం ద్వారా ఖచ్చితంగా చివరి వరకు నా కోసం నిలబడతాడు అనేటువంటి విషయం దేవుడు గ్రహించి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఎంచుకొని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఒకవేళ గొప్ప కార్యము అనేటువంటిది మీరు చూసినట్లయితే అనుకోవచ్చు ఏంటంటే, పెద్ద పెద్ద స్టేజ్లు వేస్తారు, పెద్ద పెద్ద అలా ఉంటారు, ఫేమస్. ఇది కాదు. ఆయన కోసము స్థిరంగా నిలబడడమే గొప్ప కార్యం. ఓకే, సో అలాంటి పనిని చేస్తాడంటే అలాంటి వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. అబ్రహాము విశ్వాసమునకు మూల పురుషుడు కదా. పెద్ద పెద్ద స్టేజ్లు వేశారా? పెద్ద పెద్ద విధంగా ఏదైనా జరిగాయా? సువార్తను ప్రకటించాడా? లేదు. ఏం చేశాడు? దేవుని మాటను పట్టుకొని ఉన్నాడు. అదేవిధంగా భార్య మాటను కూడా విన్నాడు. విన్నటువంటి దానిలో పొరపాటు జరిగింది. పొరపాటు జరిగినప్పటికీ కూడా దేవుని ప్రణాళిక అనేటువంటిది ఆయన జీవితంలో మారిపోలేదు. ఎందుకు? వాగ్దానం అనేటువంటిది నీకు ఇచ్చాను నీ ద్వారానే అని అన్నప్పుడు ఆయన ద్వారానే జరిగినటువంటి ఒక విషయం ఏంటి? ఆ ఇస్సాకు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఈయన ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఎవరి కుమారుడు? తెరహా కుమారుడు. అదేవిధంగా దాని వెనకల వెళ్తే ఆయన ఎలాగో షెమ్ముకి పుట్టినటువంటి వాడు. అదేవిధంగా ఆ షెమ్ అనేటువంటి వాడు వెనక్కి వెళ్తూ ఉంటే ఆయన ఎవరు? సేతు కుమారుడు. సేతు ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. సో అలా అయితే ఈరోజు మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, షరతు లేకుండా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి చేసేటువంటి దేవుడు ముందుకు వెళ్తూ ఏమంటాడంటే, దావీదుతో మాట్లాడేటప్పుడు సమూయేలు గ్రంథం 2 సమూయేలు అదేవిధంగా 7వ అధ్యాయము, దయచేసి ఎవరైనా 8వ వచనం నుంచి చదవండి దయచేసి. 8 నుండి 16వ వచనం వరకు. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. మరియు ఇజ్రాయేలులను నా జనులు నీకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు దాని యందు వారిని నాటి
పూర్వము ఇజ్రాయేలులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారి కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయదేమనగా, నేను నీకు సంతానము కలుగచేయుదును. నీ దినము సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదుతో దేవుడు మాట్లాడేటువంటి ఒక సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానము, అంటే ఆ రోజుల్లో అప్పటికి మాట్లాడేటువంటి ఒక విధం అనేటువంటిది ఎలా ఉందంటే ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఒక విషయము. ఆ విషయంలో ఏమంటున్నాడంటే, దేవుడు దావీదుతో మాట్లాడుతూ నీ యొక్క స్థితిని ముందు నువ్వు గుర్తించు. ఎక్కడున్నావు? గొర్రెల కాపరిగా ఉన్నావు. అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ స్థానానికి నిలబెట్టినటువంటి వాడు నేనే కదా. అదేవిధంగా ఈ యొక్క విషయం చేసినటువంటి వాడు ఎవరు అంటే, ఒకప్పుడు ఉన్నారు కదా మీ పితరులు, వారు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చి తర్వాత ఆ సంతతి నుండి బయటికి తీసుకొని వచ్చినటువంటి దేవుడు నేనే కదా అనేటువంటి ఒక మాటలు పలుకుతూ ఏమంటున్నాడంటే, ఇక మీదట నీకంటే ముందు ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు సౌలు. ఆయన్ని నేను ఎంచుకోలేదు, కొంతసేపు ఆయనతో ఉన్నాను, కానీ నిన్నే నిజంగా ఎంచుకొని నీ ద్వారా ఒక కార్యం అనేటువంటిది చేయాలనుకున్నాను. అదేంటంటే నీ యొక్క రాజ్యము చిరకాలము ఉండేలాగున నేను దీవిస్తాను అని. సత్యవేదంలో ఉన్నటువంటి, అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 3 షరతులు లేనటువంటి ఒక వాగ్దానాల గురించి మాట్లాడేటువంటి సమయంలో అవి 3 కూడా ఎవరి గురించి సెలవిస్తున్నాయంటే, యేసు ప్రభువు ఏదో విధంగా మనుషుల ద్వారా వచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడే ప్రజలను ఎంచుకున్నాడు. అదేవిధంగా ఆ ప్రణాళికను పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి ప్రతి సిద్ధతను ఆయనే ఏర్పరచుకున్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు మీ ముందు ఉంచుతూ చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇట్టి ప్రణాళికను కలిగినటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం కన్యా మరియా గర్భమునందు పుట్టడానికి యేసు ప్రభువుని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆమె ఎవరు? ఒక స్త్రీ. ఎవరి గోత్రంలో పుట్టినటువంటి స్త్రీ? యూదా గోత్రంలో పుట్టినటువంటి ఒక స్త్రీ. ఒకవేళ మీరు చూసినట్లయితే ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనం ఒకవేళ చూసినట్లయితే, దయచేసి తీయండి అక్కడ. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం. షీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. ఏమంటండి? యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ఏమంటండి? అతని కాళ్ళ మధ్యలో నుండి రాజదండం అనేటువంటిది తొలగదు. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవుడు యేసు ప్రభువు గురించి మొట్టమొదటిసారి పాపము చేసినప్పుడు చెప్పాడు. అబ్రహాముతో మాట్లాడుతూ నీ ద్వారా భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి ఒక జాతి జనాంగం అనేటువంటిది ఆశీర్వదింపబడును అనేటువంటి చెప్పాడు. అదేవిధంగా రాజుల కాలంలో దావీదుతో మాట్లాడుతూ ఆయన ఒక రాజ్యం అనేటువంటిది చిరకాలం అని చెప్పాడు. ఇక్కడ మాట్లాడేటువంటి సమయంలో రాజదండం అనేటువంటిది నీ యొక్క కాళ్ళ మధ్యలో నుంచి, యూదా నీ గోత్రం నుండి అది విడిపించబడదు అనేటువంటి ఒక మాటను చెప్తూ ఉన్నటువంటి సమయంలో గ్రహించుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళినప్పుడు పిలాతు ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? నిన్ను విడిపించేటువంటి ఒక శక్తి ఎవరికి ఉంది? నాకు కలగదు అనేటువంటి విషయం నీకు తెలియదా అన్నప్పుడు దేవుడు ఏమని చెప్తాడు? యేసు ప్రభు ఏమని చెప్తాడు? అది ఒకవేళ నీకు నా తండ్రి ఇవ్వకపోతే అది నీకు పొందుకునే అర్హత ఉండేదా అనే మాట అక్కడ పలికాడు. అదేవిధంగా నువ్వు రాజు అని చెప్తున్నాను, నువ్వు రాజువేనా అని అన్నప్పుడు ఏమంటాడు? నువ్వు
నువ్వు చెప్పినట్టే అనేటువంటి ఒక మాటను అక్కడ చూస్తాం. అదేవిధంగా రాజుగా ఉంటూ, అంటే రాజ ఆజ్ఞతో కూడినటువంటి అధికారాన్ని పొందుకున్నటువంటి పిలాతు ఏం చేశాడు? తన చేతులను ఎందుకు? ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఏమని చెప్తున్నాడు? నిన్ను విడిపించే శక్తి నాకు ఉందని చెప్తున్నాడు. నాతో ఎలా మాట్లాడాలో తెలుసుకో అనేటువంటి ఒక మాటను చెప్తున్నాడు. కానీ నిజంగా సందర్భం వచ్చినప్పుడు నీ దగ్గర నాకు గొడవ వద్దు, నేనేం చేస్తాను, నీ గురించి నేను మాట్లాడలేనయ్యా, ఎందుకంటే నిన్ను చూస్తుంటే నువ్వు నిజంగా యెహూద్యుల రాజువే అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. కాబట్టి నీ గొడవ నాకు లేకుండా నేనేం చేయాలనుకుంటున్నా, చేతులు కడుగేసుకొని నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చేసుకో అంటే ఏంటి? పిలాతు సైడ్ అయిపోయాడు. కైసరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది? మీ గొడవ ఎందుకండి మాకు కదా. యెహూద్యుల దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు? ఒక పని చేయండి, మేము ఇన్ని చంపలేము, చంపకూడదు అనేటువంటి విషయము మా ధర్మశాస్త్రం చెప్తుంది, కాబట్టి దయచేసి ఈ వ్యక్తిని మీరే ఏదో చేయండి అంటే ఈ గొడవ నాకు కూడా వద్దు అని చెప్పి ఎవరంటున్నారు? కైసర్ అంటున్నాడు. అదేవిధంగా గమాలియేల్ దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఒక వ్యక్తి మంచివాడుగా ఉంటూ ఆయనను మనం ఒకవేళ సమర్పిస్తే మంచిదే అనేటువంటి ధర్మశాస్త్రం చెప్తుంది, కాబట్టి అలా జరుగునుగాక. ఈ మాటలన్నీ చూస్తున్నటువంటి సమయంలో తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఈ రాజదండమును పట్టుకున్నవాడు మాత్రమే ఆయన మాటను స్థాపించగలడు. కరెక్టేనా? అవునా కాదండి? రాజులున్నారు, అధికారాలని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి ఒక సందర్భంలో ఈయన చెప్పేటువంటిది ఏంటంటే, ఇగో మిమ్మల్ని నేను ఎంచుకున్నాను, ఈ సమయంలో వాడాలనుకున్నాను. ఇగో రోమియోల దగ్గర ఒక సిస్టమ్ ఉన్నది. అదేం సిస్టమ్? ఒక వ్యక్తిని చంపాలి అనేటువంటిది వాళ్ళకి కుదరదు, చంపాలి అనేటువంటి ఉద్దేశాలు వాళ్ళకి లేవు, కానీ క్రూరమైనటువంటి శిక్షను కలిగిస్తే ఆ క్రూరత్వముతోనే ఆయనే తన ప్రాణాన్ని కోల్పోయాడనేటువంటి విధంగా ఉండేలాగున ఒక క్రమాన్ని నేర్చుకున్నారు. కానీ ఆ ఒక క్రమం అనేటువంటిది ఎంచుకునేటువంటి 890 సంవత్సరాల కంటే ముందే సిలువ మానుపైన వ్రేలాడును అనేటువంటి ఒక మాటను ప్రకటించాడు. కాబట్టి ఆ కాలక్రమేణంగా ముందుకు వెళ్ళినటువంటి సమయంలో రోమియోల ద్వారా ఆ ఒక ప్రవచనం అనేటువంటిది నెరవేర్చేలాగున క్రీస్తు ఏం చేశాడు? కార్యమును నెరవేర్చాడు. ఈరోజు ఈ మాటలు చెప్తూ ఆయన ఎప్పుడైతే సిలువలో మరణించాడో జరిగినటువంటి విషయం ఏంటండి? మీరు నేను క్షమించబడ్డాము. రోమియోలు ఉన్నారు, వాళ్ళ మాటను వాళ్ళు చేసుకోలేకపోయారు కదా, అంటే వాళ్ళ మాటను వాళ్ళు నెరవేర్చలేకపోయారు. అదేవిధంగా పిలాతున్నాడు, ఆయన అధికారం అనేటువంటిది ఈయన ముందర ఏమీ పెద్దగా కనిపించలేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? కైసరు ఉన్నాడు, గమాలియేలు ఉన్నారు, అదేవిధంగా యెహూద్యులు ఉన్నారు. ఎవ్వరూ కూడా ఈయన పైన అధికారమును చెలాయించినట్లు చూడము. కానీ దేవుడిచ్చినటువంటి మాట ఏంటి? ఈ యొక్క సర్పం యొక్క తల అనేటువంటి చితక దుఃఖబడును అనేటువంటి ఒక మాటను చూసినప్పుడు యేసు ప్రభు వస్తాడు అంటే పాపమును ఇక ఈ లోకములో లేకుండాలాగున చేసేటువంటి వాడు. అంటే ఏంటి? ఈస్ట్ టు వెస్ట్ అంటే ఏమంటారు? పూర్వం నార్త్ సౌత్ కాదు, ఈస్ట్ వెస్ట్ని ఏమంటారు? తూర్పు పడమర ఎంత దూరము అంటే అర్థం చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు భూమి అనేటువంటి దాన్ని చూసినట్లయితే పైకి కొంతవరకే వెళ్ళగలం, కానీ ఒకవేళ పక్కనికి వెళ్ళిపోతుంటే ఇంక వెళ్తూనే ఉంటాం, ఎండ్ అనేటువంటిది కనిపించదు. అంటే ఆ ఎండ్ లేకుండా, అంటే ఎక్కడికైనా వెళ్ళి వెతికితే కూడా దొరకనటువంటి విధంగా మన పాపాలను ఆయన తీయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు అనేటువంటి విషయం మనం చూస్తాం. సో అయితే ఇప్పుడు తెలుసుకోండి, దేవుడు స్త్రీతో మాట్లాడి ఆ స్త్రీ నుండి ఎవరిని ఎంచుకున్నాడు? అబ్రహాముని ఎంచుకున్నాడు. మధ్యలో కొంతమంది ఉన్నారు. అదేవిధంగా దావీదుని ఎంచుకున్నాడు. అదేవిధంగా దావీదు నుండి ముందుకెళ్ళేటువంటి ఒక సమయంలో పురుష సంకల్పము లేకుండా పుట్టినటువంటి ఒక కుమారుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అనంటే అది ఎవరి ద్వారా? కన్యామరి గర్భము ద్వారా జరిగినటువంటి ఒక విషయము. అదేవిధంగా ఆమె ఎవరి గోత్రం అనంటే యూదా గోత్రము. అదేవిధంగా ఆ స్త్రీ యొక్క
సంతతి అనేటువంటి ఒక విషయం అనేటువంటిది ఉన్నట్లయితే అది యేసు ప్రభువుకు మాత్రమే చెందినటువంటిది. అదేవిధంగా అబ్రహాముకు చెప్పినట్లు నీ ద్వారా భూలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అనేటువంటి సమయంలో మనం ప్రార్థన చేసేటువంటి సమయంలో ఏమని అంటాం? అబ్రహాము దేవుడా, ఈసాకు దేవుడా, యాకోబు దేవుడా అనేటువంటి ఒక ప్రార్థన మనం చేస్తున్నామంటే ఏమని అర్థం? ఆయనను దీవించినటువంటి వాడా, ఈరోజు నన్ను నువ్వు దీవించావు, ఆయన ద్వారా భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవులకు ఏమవుతుంది? సమాధానం కలిగేలాగున ఒక కార్యక్రమాన్ని చేసేవి కదా అనేటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో అలా అయితే ఈయన ఎవరై ఉన్నారు? నిజంగా రాజదండమును పట్టుకున్నటువంటి వాడు. అదేవిధంగా ఆయన రాజు. ఈ విషయాలన్నీ కూడా దేవునికి సర్ప్రైజ్గా లేవండి. సర్ప్రైజ్ అంటే ఏంటి? ఆశ్చర్యం కలిగించేటువంటి వాడి విధంగా కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు కొంతమంది ప్రశ్నిస్తారు కదా, అంటే దేవుడు మనుషులు పాపం చేస్తారనేటువంటి విషయం దేవునికి ముందే తెలియదా? ఎందుకు చేయాలి, పాపం ఎందుకు నడిపించాలి అనేటువంటి విషయం మాట్లాడతారు కదా. దానికి సమాధానం చెప్తాను. దయచేసి ఎవరైనా ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. రెవల్యూషన్ 13:8. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు. చాలమ్మా, జగతుత్పత్తి మొదలుకొని అనేటువంటి మాట, వధింపబడినటువంటి ఎవరంట? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు. అంటే ఏంటి? జగదుత్పత్తి మొదలుకొని అంటే ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ అనేటువంటిది కొంచెం అంటే ఎలా ఉందంటే, ఇక్కడ జగత్తు ఉత్పత్తి అయ్యేటువంటి సమయములో అనేటువంటి విధంగా ఉంది కదా. కానీ ఒకవేళ హీబ్రూ బైబిల్కి వెళ్ళి చూసినట్లయితే ఈ జగత్ అనేటువంటిది ఉత్పత్తి కాక ముందే అనేటువంటి ఒక మాట ఉంటుంది. అర్థమవుతుందండి? అంటే భూమిని అదేవిధంగా ఈ విశ్వాన్ని దేవుడు సృజించేటువంటి ఒక కార్యక్రమము కంటే ముందే, అంటే మనిషి ఇంకా చేయబడలేదు, చెట్లు బుట్లు ఏవి లేవు, నీళ్ళపైన ఉన్నటువంటి ఆ ఒక దేవిని ఆత్మ ఇంకా సంచరించే కంటే ముందే మీకోసము నా కోసము చనిపోవడానికి కావలసినటువంటి ఆ వధింపబడినటువంటి ఒక గొర్రె పిల్ల వలె వంటి వాడిని దేవుడే ఆల్రెడీ నియమించాడు అనేటువంటి విషయం. అంటే మీరు నేను చేసేటువంటి పాపము చేసిన తర్వాత ఆయన చనిపోవాలనుకోలేదు. కానీ ఇప్పుడైనా చూసుకోండి, 2000 సంవత్సరాల క్రితమే మన కోసం ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ వాగ్దానం అనేటువంటిది మన జీవితంలో నెరవేర్చబడింది. అదేవిధంగా జగత్ ఉత్పత్తి కంటే ముందే ఆయన మన కోసము మరణించడానికి రెడీగా ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి సమయంలో ఎంతటి ధన్యతను కలిగి ఉన్నాం కదా. కలిగి ఉన్నామా లేదా? సో అందుకనే నేను అనేటువంటి ఒక మాట ఏంటంటే, మీకు నాకు ఉండాల్సినటువంటి ఒక నిజమైనటువంటి ఒక లక్షణాలు ఏంటంటే, లోకములో ఉన్నటువంటి వారు ఏదైతే చెప్తారో అట్టి విధంగా జీవించకుండా మమ్మల్ని మేమే తగ్గించుకొని జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అవునా? ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు చెప్పినటువంటి విషయం ఏంటండి? మన జీవితం అనేటువంటిది లోకానుసారంగా ఉండకూడదు. ఈ ప్రణాళిక అనేటువంటి దేవునిదే. రావాలనేటువంటి సమయంలో ఎందుకు ఇక్కడ పుట్టాలి? రాజవంశంలోనే పుట్టొచ్చు కదా, రాజు ఇంట్లోనే పుట్టొచ్చు కదా. తనను తానే తగ్గించుకున్నాడా? ఎస్ ఆర్ నో? ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కడ క్రాస్ లేదు కదా. ఎలా ఉంటుంది క్రాస్? సిలువ అనేటిదంటే ఎలా ఉంటుంది? బాగా దాన్ని నున్నగా చేసి స్మూత్గా ఇలా ముట్టుకుంటే ముట్టాలనేటువంటి విధంగా. కానీ యేసు ప్రభు మరణించినటువంటిది అలాంటిది కాదు. అర్థమవుతుందండి? అలా చేయించుకొని ఉండొచ్చు కదా, అలా చేసుకోలేదు. తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకోమని మిమ్మల్ని నన్ను అడుగుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటువంటి సమయంలో ఆయన వస్తాడనేటువంటి విషయం తెలుసు. కాబట్టి వచ్చేటువంటి సమయం లోపు మనం ఆత్మ ఫలాలు కలిగి జీవించాలి. కాబట్టి కనురెప్పు పాటున మనం కళ్ళు మూసి తెరిసేలోపు రూపాంతరం చెంది ఆయనతో చేరేటువంటి ఒక సమూహంలో ఉంచబడేటువంటి వారుగా ఉంటూ ఉండేటువంటి ఒక సంఘం. కాబట్టి అడిగేటువంటి ఒక విషయం ఏంటంటే, వాళ్ళందరిని దేవుడు ఉపయోగించాడు, మీకు కూడా అదే వాగ్దానం ఇచ్చాడు. ఇస్తూ ఏమని చెప్పాడు? ఒక ఆజ్ఞ. ఇగో మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20, 18, 19, 20 వచనం.
ఏమని చెప్తుంది? సర్వాధికారము నాకు ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి, చదవమ్మా. 8. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. థ్యాంక్ యూ. ఏమని చెప్తుందండి? భూలోకములో పరలోకములో అధికారం పొందినటువంటి వాడు మాట్లాడుతూ, భూలోకం అంతటా వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఈరోజు ఈ పని మనం చేస్తున్నామా? పరలోకం మనకి గ్యారంటీ అని మనకు తెలుసు, కానీ దేవుని పని చేయడం అనేటువంటి దానిలో మాత్రం మనము ఆలస్యంగా ఉంటూ ఉంటాం. మనము సువార్త ప్రకటించినా ప్రకటించకపోయినా క్రీస్తు రాకడ అనేటువంటిది మాత్రం ఖచ్చితమే. కానీ అందులో మనం ఒకవేళ నిజంగా దేవుని పైన విశ్వాసం ఉంచి ఆయనతో నడవాలి అనే తీర్మానం చేసుకొని ఆయన సువార్తను ప్రకటిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే, అబ్రహాములాగా పశ్చాత్తాపం పడము. ఏంటి దేవుని ప్రణాళిక? ఏంటి? సారాయితోనే కూడినప్పుడు పుట్టాల్సినటువంటి కుమారుడు పుడతాడు అనేటువంటి నమ్మకం తెలుసుకొని ముందుకు వెళ్ళిపోయింటే సరిపోయేది. కానీ తలబట్టుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది కదా. ఏంటి? హాగర్ని ఎందుకు పంపించాలి? చూడమ్మా ఏదైనా అంటే, లేదు పంపించు అంతే. ఈరోజు పెద్ద సంతతిగా మారిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ట్రబుల్ ఈ రోజుకి కూడా ఉన్నటువంటిదిగా ఉంది. కానీ మీ జీవితాల్లో, నా జీవితాల్లో ఉన్నటువంటిది ఇంకా పెద్ద సమస్య. అదేంటంటే, సువార్త ప్రకటించకపోతే నా స్నేహితుడు, నా బంధుమిత్రులు ఒకరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? నిత్య నరకానికి వెళ్ళబోతున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళు కొంతవరకు పాటించారు, కొంతవరకు పాటించలేదు. మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఇగో మీరు లోకం యొక్క చివరి వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పినప్పుడు, ఒకవేళ ఆ ప్రకటన అనేటువంటిది మనం చేయకపోతే ఏం చెప్తున్నాము? దేవుని మాటకు అవిధేయులవుతున్నాం. చెప్పొచ్చు ఏమని? నేను వ్యభిచారం చేయలేదండి, అబద్ధ సాక్ష్యాలు చెప్పలేదండి, అదండి ఇదండి అని చెప్పొచ్చు. కానీ దేవుని మాటనే పట్టుకొని జీవించకపోతే దీనికంటే అవిధేయమైనటువంటిది లేదా దీనికంటే గొప్ప పాపం ఏదీ లేదు అని చెప్తూ ఇక్కడితో నేను నా మాటలు నేను ముగిస్తున్నాను. ఒకవేళ ఈరోజు మీలో, అవును ప్రభువా, ఇంతవరకు నేను అనుకున్నటువంటిది ఒక స్థితి, కానీ ఈరోజు నేను అనుకుంటున్నాను ఏంటంటే, నీ యొక్క వాక్యాన్నే పట్టుకొని జీవించాలనుకున్నాను. మా పితరులు తప్పులు చేశారు, రాంగ్ చాయిసెస్ చేశారు, కానీ నేను రైట్ చాయిస్ చేయాలనుకుంటున్నాను. సువార్త ప్రకటించేటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రకటించాలనుకుంటున్నాను. నీ మాటను నేను పలకకపోయినా, నీ మాట ప్రకారంగా జీవించకపోయినా అది పాపం అని ఈరోజు తెలుసుకున్నాను. కాబట్టి ఈ 40 రోజులు ఉపవాసాలు ఉంటూ ముందుకు సాగేటువంటి సమయంలో నువ్వు నన్ను ఏ విధంగా అయితే నువ్వు బలపరచబడి సువార్తను ప్రకటిస్తూ అనేకులు నీ వైపు నడిపించుకున్నావో, అదేవిధంగా నేను కూడా నీ సువార్తను ప్రకటించే విధంగా నన్ను మార్చు అని మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను ముట్టి ఆయన మార్పు చెందేలాగా చేసేటువంటి వాడు. కాబట్టి ఉన్న స్థితిలో, ఉన్న స్థలంలో దయచేసి ఒకవేళ మీరు సువార్త ప్రకటించాలి, దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలి అనేటువంటి వారు ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి ఉన్న స్థలంలో లేచి నిలబడాలని నేను అడుగుతున్నాను. అంటే అందరూ కళ్ళు మూసుకోండి. ఆ ఒక తీర్మానం చేయాలనుకున్నటువంటి వారు లేచి నిలబడాలని అడుగుతున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరువులకు తండ్రి, దేవా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మీరు చూస్తున్నారు. ఇది వరకు లోకములో ఉన్నటువంటి చెడ్డ పనులు చేయలేదు, నేను ఎప్పుడూ ఆలయము లోపలే ఉంటూ ఉన్నాను అనేటువంటి విధంగా
జీవితాలని పెట్టుకున్నప్పటికీ నిజంగా నేను నీ మాటని వినకుండా, నీ యొక్క పిలుపు ప్రకారంగా జీవించకుండా, నీ సువార్తను ప్రకటించేటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ మౌనంగా ఉండి అవిధేయత అనేటువంటి ఒక పాపమును చేసి ఉన్నాను ప్రభువా. అలాంటి వ్యక్తి అయినటువంటి నన్ను క్షమించండి అని అడిగేటువంటి సమయంలో దయచేసి వీరిని క్షమించమని, నన్ను క్షమించమని నేను అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా నీ యొక్క మాటలు వింటున్నటువంటి మేము ఇక మీదట నీ కోసము సాక్షిగా జీవించాలని, అదేవిధంగా మీరు చెప్పేటువంటి యొక్క మాటలను నెరవేర్చాలని, మీరు పంపించినటువంటి యొక్క స్థలానికి వెళ్ళి సువార్తని ప్రకటించాలని, అదేవిధంగా మీరు చెప్పే ఏ మాట అయినా పాటించకుండా ఉండకుండా ప్రతి మాటను పాటించే విధంగా మీరే మమ్మల్ని మీ ఆత్మతో నింపాలని అడుగుతూ ఈ యొక్క ప్రార్థన నజరీయుడైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. కుమారుడైనటువంటి క్రీస్తు కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్యత సహవాసము ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సంఘము తరపున దైవజనులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.